అమౌంట్ తక్కువ, ఇప్పుడు గ్రోత్ మన ప్రతి ఎలక్షన్స్ కి పెరుగుతుంది. బట్ మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్స్, ఓట్ బ్యాంకింగ్ మళ్ళీ అలాగే ఉంటుంది, రిలీజియస్ ఈక్వేషన్స్ అలాగే ఉంటాయి. బట్ ఓవరాల్ చూస్తే మనకు బాగా చేసుకుంటున్నాడు ఎమ్మెల్యే, ఈ గ్రౌండ్ ప్రజలు కోరుకునే ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే వాడికి ఇచ్చేది కూడా ఎక్కువ ఉంటుంది. ఆ ఎమ్మెల్యేని గెలిపించే తీరు కూడా అలాగే ఉంటుంది సేమ్గా. ఓకే ఓకే సార్, బీజేపీ గ్రాఫ్ డే బై డే తగ్గుతుంది అంటున్నారు. ప్రధాన కారణాలు ఒక 5 చెప్పగలుగుతారా? 5 అంటే చెప్పుకుంటా పోగలను, బట్ ప్రధానంగా మెయిన్గా అంటే అండి, నెంబర్ 1 ఇప్పుడు మీకు ఒకటండి, ఫర్ సపోజ్ మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసుకున్నానికి ఒక జర్నలిస్ట్గా సెలెక్ట్ అయ్యారు, మీది మీ ఓనర్ది ఒకే ప్రాంతం ఒకే ఊరు అనుకోండి, మన అమ్మాయి కదా అని చెప్పి చిన్న ఫేవర్ యాడ్ అవ్వచ్చు, ఏముందో మీరు టెక్నికల్లీ టాలెంటెడ్ అయినా. బట్ ఒకసారి మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అది పనికిరాదు. అలాగే మీకు ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద వచ్చే పార్టీ కానీ, లేదా మతం పరంగా లేదా ప్రాంతం పరంగా వచ్చే కానీ ఇనిషియల్గా ప్రాక్టికల్గా అది యూజ్ అవుద్ది. బట్ ఒకసారి పవర్లోకి వచ్చాక ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ తీసుకుంటుంది అనేది వాళ్ళకి ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. ఇప్పుడు నాకు బీజేపీ వచ్చాక ట్యాక్స్ బెనిఫిట్స్ బాగా మిగులుతుంది అనుకుంటే ట్యాక్స్ పరంగా ఉండేవాళ్ళు ఎక్కువ పరంగా ఓట్లు వేస్తారు. లేదా ఫార్మర్స్ పరంగా నాకు చాలా బెనిఫిట్ పొందుతుంది, లేదా నాకు గ్రౌండ్లో విలేజ్లో నాకు రియాలిటీ కనపడుతుంది, నాకు అన్ఎంప్లాయ్మెంట్లో చేంజెస్ వస్తున్నాయి, ఈ చేంజెస్ కనపడలేదు అనమాట. ఓన్లీ ఈ లెవెల్లోనే వెళ్ళారు అనుకోండి, మళ్ళీ సనాతన ధర్మం మతం పరంగా వెళ్ళారు అనుకోండి, ఆ ఓట్ బ్యాంకింగ్ ఎప్పటికీ ఉంటుంది, కోర్ ఎప్పటికైనా మన బీజేపీ ఉండాలని ఎప్పటికీ ఉంటుంది, వాళ్ళలో చేంజ్ ఉంటుంది. బట్ ఎక్స్ట్రా లేయర్ ఏదైతే కాంగ్రెస్లో ఉన్నటువంటి కరప్షన్ చూసి అప్పుడున్న స్కామ్స్ కంటిన్యూస్గా ఉన్నాయి కదా, చాలా స్కామ్స్ వద్దురా బాబు అనుకుని కాంగ్రెస్ నుంచి బీజేపీ మూవ్ అయిన వాళ్ళు మళ్ళీ ఇదే సెక్షన్స్ జరుగుతుంటే మళ్ళీ ఈ లేయర్ మళ్ళీ కాంగ్రెస్కి కంపేరిటివ్లీ 15 సంవత్సరాల ముందు రాహుల్ గాంధీకి ఇప్పుడున్న రాహుల్ గాంధీకి తేడా ఉంటుంది కాబట్టి స్లోగా మూవ్ అవుతుంటారు. ఇప్పుడు హర్యానా చూసుకోండి, మీ ఖట్టర్ గారి అంతగా వాళ్ళు సానుభూతిగా లేరు, కానీ ఆయన సీఎంగా ఎక్కువ సంవత్సరాలు ఉండేసరికి ఆ నెగిటివ్ ఓట్ బ్యాంకింగ్ వీళ్ళ మీద పడుతుంది. సో ఒకటి స్టేట్ లీడర్షిప్ ఫెయిల్యూర్ అవడం, ఒకటి సెంట్రల్లో వెళ్ళే విధానం ఒకటే ఆ కోర్ ఆ గ్రూప్లోనే ఉంటున్నారు, ఆ డిసిషన్స్ దాని నుంచి బయటికి రావట్లేదు. అంటే నేషనల్ లెవెల్లో బీజేపీకి కావాల్సినంత ఓటు బ్యాంకు క్యాడర్ వాళ్ళకి ఆల్రెడీ బిల్డప్ అయిపోయి ఉంది, కంటిన్యూ అవుతోంది స్టిల్. అండ్ కాంగ్రెస్కి ఆల్రెడీ ఎవరు నచ్చట్లేదు అని వెళ్ళిపోయారో వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉంది. క్యాడర్ ఉపయోగపడుతుంది మేడం. క్యాడర్ ఎంతవరకు అంటే మీకు ఫ్లో కరెక్ట్గా ఉందనుకోండి, ఆ క్యాడర్ పుల్ చేయగలుగుతుంది, ఓట్లు వేసేదాన్ని రెడీగా ఉంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకురాగలుగుతుంది, వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతుంది. క్యాడర్కి ప్రజలు అసలు అగేనిస్ట్గా ఉన్నారనుకోండి, ఓన్లీ క్యాడర్ వాళ్ళని కన్విన్స్ చేయలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఫస్ట్ టైం ఎలక్షన్స్ ముందు పెట్టినప్పుడు అప్పుడు క్యాడర్ ఏం లేదు, కానీ ఇనానమస్గా మొత్తం గెలవగలిగింది కదా. అప్పుడు చూస్తే కాంగ్రెస్ మంచి క్యాడర్ ఉంటుంది, లేదా టీడీపీకి మంచి క్యాడర్ ఉంది, ఇక్కడ అంత క్యాడర్ ఉంటుంది. బట్ ఎమోషనల్లీ పీపుల్ అగేనిస్ట్గా ఒక పార్టీకో ఒక అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి అగేనిస్ట్కి వెళ్ళినప్పుడు ఈవెన్ ఒక నానుడి మీద కూడా, ఇప్పుడు మీకు ఢిల్లీలో చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కంపారిటివ్ చేస్తే బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ మంచి క్యాడర్ ఉంది. అప్పుడు కాంగ్రెస్ అయితే ఆల్మోస్ట్ 3 times కంటిన్యూస్గా ఉన్నారు ఆమె, షీలా దీక్షిత్. సో వీళ్ళకి అగేనిస్ట్గా రాకపోయినా క్యాడర్ ఎంతవరకు సపోర్ట్ చేయగలంటే వేవ్ బాగుంటేనే. మిగతా 199,000 మంది వీళ్ళు 1000 మంది ఎంతవరకు అంటే అపోజ్ చేయలేరు, కన్విన్స్ చేయలేరు, పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఓకే, సో కిరణ్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే నేషనల్ లెవెల్లో ఇటు ఎన్డీఏ కూటమికి యూపీఏకి సంబంధించి వాళ్ళ ఓటు బ్యాంకు, వాళ్ళ క్యాడర్, వాళ్ళ ఫాలోవర్స్ తటస్థంగా కొనసాగుతున్నప్పుడు ఒక పర్సెంటేజ్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. దాన్ని ఎట్లా డైవర్ట్ చేసుకోలేకపోతుంది బీజేపీ? అంటే కాంగ్రెస్ లైక్ నా క్వశ్చన్ ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో బీజేపీకి వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు, అంటే వాళ్ళని ఎలా సాటిస్ఫై చేయట్లేదు? అంటే ఒక్కొక్క ప్రాంతంలో లేదా ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది మేడం, కామన్గా ఒకటే ఉండదు. ఇప్పుడు మీకు జమ్మూ కాశ్మీర్ తీసుకున్నామండి, మనకు ఆర్టికల్ 370 మనకి నుంచి ఎక్కడో సౌత్ నుంచి చూస్తున్నప్పుడు అది రద్దు చేసేయాలి, మన సంబంధం ఉండకూడదు, ఎందుకంటే పాకిస్తాన్ నుంచి ఇక్కడ ఎక్కువ దానివల్లే వస్తున్నారు, లేకపోతే అక్కడ విధ్వంసం దానివల్లే జరుగుతుంది అని ఫీల్ అవుతాం. అలా ఎంతో కొంత పార్షియల్ నిజమైండొచ్చు, బట్ మెజారిటీ వాళ్ళ సెక్షన్ ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని ఎంత పోరాటాలు జరిగినాయి. ఎందుకంటే మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ జరుగుతాయి, మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, మనకు ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి, లేకపోతే సంస్థలు ఎక్కువ వస్తాయి. అలాగే వాళ్ళకు ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ లాగా ఫీల్ అవుతున్నారు. మాది జమ్మూ అండ్ కాశ్మీర్, మేము సెపరేట్గా దీనికి ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది కాబట్టి దాన్ని మేము అనుభవిస్తున్నాం. అట్లీస్ట్ ఇప్పుడు స్టేట్ హుడ్ అన్న ఇవ్వండి. ఇప్పుడు ప్రధానంగా పార్టీలు మాకు ఆంధ్రప్రదేశ్ ఎలా స్టేట్ ఉందో జమ్మూ కాశ్మీర్ కూడా ఒక స్టేట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో కింద తీసుకెళ్లొద్దు, మాది స్టేట్గా మా స్టేట్కి ఉంచితే మా లోకల్ ఎమ్మెల్యే, మా రిప్రజెంటేషన్, మా ఎలక్షన్స్ ఉంటాయని ఫీల్ అవుతున్నారు. ఆ ఇష్యూస్ మనకి ఏపీలో ఉండవు. సో అక్కడ ఇష్యూస్ ఒకటి. అలాగే ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇప్పుడు చూస్తుంటే మీకు జిఎస్టీ కానీ, లేకపోతే మీరు 1 లక్ష రూపాయలు సంపాదిస్తుంటే 30,000 దానికి వెళ్ళిపోతే మిగతా 70,000 ఉంటే 70,000 మళ్ళీ ఏదైనా కొంటుంటే దాని మీద ట్యాక్స్, మీరు గోల్డ్ కొనుక్కున్నా కారు కొనుక్కున్నా మళ్ళీ దానికి ట్యాక్స్ కడుతుంటారు. సో ట్యాక్స్ ఎక్కువ కట్టే గ్రూప్ ఒకరు అగెనెస్ట్గా ఉన్నారు.
అలాగే ఫార్మర్స్ సంబంధించిన వాళ్ళ గ్రూప్ అంటే రైతులు దానికి సంబంధించిన అనుసంధానంగా ఉండేటువంటి గ్రూప్ ఆఫ్ పర్సన్స్ మేము పండించేదానికి సరైన మద్దతు ధర రావట్లేదు అని వీళ్ళు ఉంటున్నారు. కొనేవాడేమో నేను కొనేది ప్రతి ఒక్కటి రేటు భయంకరంగా ఉందని ఫీల్ అవుతున్నాడు. సో గిట్టుబాటు ధర విషయంలో గిట్టుబాటు ధర రావట్లేదని వీళ్ళు, గిట్టుబాటు ధర రావట్లేదంటే నేను పండించిన దానికి సరిగ్గా రేట్ తక్కువ ఉందనే కదా. కానీ కొనేవాడు సాటిస్ఫై అవ్వాలి కదా, అన్ని చీప్ గా దొరుకుతున్నాయండి, భలే చీప్ గా ఉన్నాయండి బీజేపీ అని అనుకోవట్లేదు. కొనేవాడు బాధపడుతున్నాడు, ఎక్కువ రేట్లు పెరిగిపోతున్నాయి, గ్యాస్ పెరిగింది, ఆయిల్ పెరిగింది, వీటి పెరిగినాయని. అమ్మేవాడు పండించేవాడు నాకు సరైన మద్దతు ధర రావట్లేదని ఎక్కడో గ్యాప్ ఉన్నట్టే కదా, మధ్యలో ఏదో ఒక లేయర్ తినేస్తుంది. సో ఆ ఇష్యూస్ పరంగా ఒక్కొక్క గ్రూపు వాడి మైండ్ సెట్ ప్రకారం లేదా డిగ్రీయో బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళ సెక్షన్ పెరిగిపోతుంది అనుకోండి, ఇక్కడ నా కంపెనీ రావట్లేదు కదా అని తను ఆ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు అంటే రోడ్ల పరంగా ఆలోచించాడు. మొన్న ఇప్పుడు ఏపీలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి, ఆ రోడ్డుకి సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ టీడీపీకి అడ్వాంటేజ్ అయింది కదా. అట్లా ఒక్కొక్క మీరు ఎక్కడ పుట్టారు, ఎవరితో ఉన్నారు, ఎట్లా ట్రావెల్ చేస్తున్నారు అనే బట్టి మీ ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కమింగ్ టు హర్యానా అండి, ఎలా ఉందంటారు అక్కడ గెలుపోవటంలు? ఇంకా ఏం లేదు డిసైడ్ మేడం, 100% అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది. ఇంకా దాన్ని నేను డే 1 మనకు ఢిల్లీలో ప్రెస్ మీట్ చెప్పినట్టు ఇంకా ఒకసారి మాట వెనక ఈస్ట్ వెస్ట్ అవ్వదు. రేపు పొద్దున్న మేము చెప్పబోయే సింగిల్ నెంబర్కి ఒక నెంబర్ అటు ఒక నెంబర్ ఇటు రావచ్చు. అక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ అప్లై చేస్తున్నాం. 5వ తారీఖు ఈవినింగ్ మన చండీగఢ్లో ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే క్యాపిటల్ కాబట్టి అలా పెడితే బాగుంటుందని. సో మోస్ట్లీ జమ్మూ కాశ్మీర్ హర్యానా వరకు చెప్దామని ప్లాన్ చేస్తున్నాం. సో ఘంటాపదంగా ఈ రోజే చెప్పినా ఇంతకుముందు చెప్పినా కాంగ్రెస్ 100% గెలుస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఎందుకు రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు? ఆయనని ఒక పిఎం లెవెల్ క్యాండిడేట్గా ప్రజల యాక్సెప్టెన్సీ కనిపిస్తుందంట. ఎందుకు అంటే గతంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంటే దేశంలో ఎవరి మీద రానని ట్రోల్స్, పప్పు అని ఏం తెలియదని, లైక్ మమ్మీ కూచి అని, లైక్ ఇట్లా అనేక మీమ్స్ కూడా ఆయన మీద చూసాం. బట్ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఒకవైపు, రాహుల్ గాంధీని మరోవైపు చూస్తున్నప్పుడు టాలీ అవుతుందా? కరెక్ట్ అంటే మీకు 15 years జర్నీ ఉంటుంది కదండి, ఓవరాల్గా 15 సంవత్సరాల జర్నీ ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లో ఒక లీడర్గా ఎవాల్వ్ అవుతారు, మాట్లాడడం నేర్చుకుంటారు. మీరు ఇప్పుడు మన పార్లమెంట్లో చూడండి, ఒక 15 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో చూడండి, మాట్లాడేటప్పుడు విధానంలో చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే మీరు గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఇదంతా ఇప్పుడు అడ్వాంటేజ్ అవుద్ది. అవతల రూలింగ్ గవర్నమెంట్ కూడా వీక్ అయినప్పుడు అవతల అడ్వాంటేజ్ తీసుకుంటారు. నిజంగా అద్భుతంగా మారుతుంటే ఇంతకుముందు కాంగ్రెస్ నడిచిన వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ కన్వర్ట్ అవుతారు. సో బీజేపీ వీక్ అవ్వడం అనేది కాంగ్రెస్కి లేదా కాంగ్రెస్ని లీడ్ చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. ప్యారల్గా ఆయన నలగడం, అలాగే స్టేట్లో ఉన్నటువంటి అక్కడ జాట్ కమ్యూనిటీ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్గా ఉంటారు. సో వాళ్ళ అగెనిస్ట్గా ఉండడం, రైతు ఉద్యమాలు అక్కడ అగెనిస్ట్గా ఉండడం, ఫోగట్ ఇష్యూ జరిగింది, బ్రిడ్జ్ భూషణ్కి జరిగిన ఇష్యూ, అది ఎక్కువ బాగా వైరల్ అవ్వడం. అక్కడ మామూలుగా మన దగ్గర ఏపీలో తక్కువ కానీ అక్కడ పైల్వాన్లుగా ఎక్కువ ట్రైన్ అవ్వడం కానీ ఆ కమ్యూనిటీ బాగా ఉంటుంది, ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళ అగెనిస్ట్గా ఉండడం. ఖట్టర్ గారి మీద బాగా అగెనిస్ట్గా వచ్చేది సీఎం. ఆయన మార్చినప్పుడు సైని గారిని పెట్టినప్పటికీ కూడా అది డిలే అయిపోయింది బాగా. ప్లస్ ఇతర పార్టీలు అయినటువంటి జేజేపీ కానీ ఇతర పార్టీలన్నీ బాగా వీక్ అవ్వడం. ఓన్లీ ఫేస్ టు ఫేస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాత్రం జరుగుతుంది. ఇప్పటి నుంచి జరిగే ప్రతి ఎలక్షన్స్లో ఎక్కడైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతుందో అక్కడ డ్యామ్ షూర్ ఖచ్చితంగా కాంగ్రెస్ విన్ అవుద్దండి మోస్ట్ ఆఫ్ ది పార్టీ కేసెస్లో, మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో కానీ ఇండివిజువల్ నియోజకవర్గాల్లో కానీ. రైట్. అంటే ఒక పార్టీకి నాయకుడిగా అతన్ని చూడాలి అంటే, పిఎం స్థాయి లెవెల్లో ఒక క్యాండిడేట్ని చూడాలి అని అంటే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. అది ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకు సంబంధించిన ఇష్యూ కాదు, ఇంటర్నేషనల్కి సంబంధించిన ఇష్యూ. సో దేశం యొక్క చరిత్ర, దేశ భౌగోళికంగా అన్ని రకాలుగా బీజేపీ గవర్నమెంటే పైకి తీసుకెళ్ళింది. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా బీజేపీ మాత్రమే నిలబెట్టింది అనే వార్తలు ఇప్పటి వరకు మనం ఆ నాయకుల నుంచి, ఆ పార్టీ కేంద్ర మంత్రుల నుంచి వింటూ ఉన్నాం. సో అలాంటి ఒక సిచ్యువేషన్ని రాహుల్ గాంధీ డైవర్ట్ చేసుకోగలుగుతున్నారా? ఎందుకు అని అంటే అది ప్రజల నుంచి రావాలి, అలా ప్రజల్లో ఎమర్జ్ అవ్వగలగాలి. అతను చేసిన లైక్ యాత్ర ఎంతవరకు ఉపయోగపడింది, ప్రజల్లో అతన్ని పట్ల ఉన్న విశ్వసనీయత గ్రౌండ్ లెవెల్లో మీకేం కనిపించింది? ఎనీ పొలిటికల్ పార్టీ మీరు ఇప్పుడు చూస్తే ఇందిరాగాంధీ గారికి వెళ్ళారనుకోండి, గరీబీ హఠావో కానీ కాన్సెప్ట్ చేశారు. నిజంగా మనకు ఇక్కడ పేదరికం నిర్మూలించింది ఎవడు పేదవాళ్ళు లేడు అనుకోండి, కంపల్సరీ వాళ్ళకే ఓటేస్తారు. లేదా దేశం వెలిగిపోతుందని ఇంతకుముందు ఒకసారి బీజేపీ స్టార్ట్ చేసింది. సో నిజంగా దేశం వెలిగిపోతుంది, అన్ని పరంగా మేము హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళు మళ్ళీ టర్న్ అవుతారు. మీరు చెప్పినట్టు ఇప్పుడు సిట్టింగ్ గవర్నమెంట్ ఉన్నటువంటి బీజేపీ కూడా అసలు దేశం ఇంత ముందడిగిలిందంటే ఎప్పుడు లేదు, ఇంత హ్యాపీగా ఎప్పుడు ప్రజలు లేరు అనుకున్నారు అనుకోండి, నిజంగా అలాగే ఉంటారు. సో అబ్వియస్లీగా సిట్టింగ్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గానే చెప్తుంది. బట్ ప్రజలు ఎక్కువ మంది నమ్మట్లేదు అనుకోండి, ఆ ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అవుతుంది. వీళ్ళు అన్నారు కాబట్టి అవును బీజేపీ ఇలా అంటుంది కదా, ఆ స్టేట్మెంట్ కరెక్టే, లేదా పేపర్లో పెద్ద మెయిన్ పేపర్లో యాడ్ ఇచ్చారు కదా ఇది కరెక్టే అని
ఇండివిజువల్గా తను ఓటేస్తాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేశం అంతా ఎలా వెళ్తుందని ఎవడు ఓటేయడండి. నా సమస్యలు ఏంటి, నేనేం కోరుకుంటున్నాను, ఇది బెస్టా ఇది బెటర్ అనుకుని వేస్తారు. మేము మార్క్స్ యాజ్ ఏ సర్వే కంపెనీ సంస్థ ఇలాంటి వాళ్ళు గ్రూప్ ఎలా ఎంతమంది ఉన్నారు, ఈ గ్రూప్ ఎలా ఎంతమంది, ఎంత పర్సెంటేజ్ షిఫ్ట్ అవుతుంది, దీన్ని అనలైజ్ చేసుకొని చెప్తాం. సో ఓవరాల్గా ఈ అనలైజ్ చేసినప్పుడు 90 నియోజకవర్గాలు మెజారిటీ నియోజకవర్గాలు పోటాపోటీలో కాకుండా కాంగ్రెస్ వైపు ఎక్కువ మళ్ళీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఇటువైపు మళ్తున్నామని గంటాపదంగా చెప్పగలుగుతున్నాం. దట్ హర్యానా ఓకే, వాట్ అబౌట్ ఢిల్లీ అండ్ మహారాష్ట్రకి సంబంధించి? అంటే ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తున్న జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇక్కడ ఎక్కడా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరిగే నియోజకవర్గాలు ఎక్కడ కూడా మెజారిటీ నియోజకవర్గాలు గెలిచే ఆస్కారం కనపట్లేదండి మాకు బీజేపీకి. సో ఇది ఒక్కసారి రిజల్ట్స్ వచ్చాయి అనుకోండి. ఈరోజు ఇంకా మనం ఏ ఎలక్షన్ రిజల్ట్ రాలే కదా, ఈరోజు మనం 30వ తారీఖు మాట్లాడుకుంటున్నాం. ఆ 8వ తారీఖు రిజల్ట్ వస్తుంది, 5వ తారీఖు మేము ఎగ్జిట్ పోల్స్ పెడతాం. ఇలాగా ప్రతి 2 నెలలకు ఒక ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మళ్ళీ మీరు ఇంటర్వ్యూ చేస్తే ఈ క్లిప్ కావాలంటే అండి అప్పటికి దేశంలో ఒక నానుడి స్టార్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతుంది కాబట్టి ఓకే కాంగ్రెస్ మళ్ళీ ముందుకు వచ్చింది, మళ్ళీ రాహుల్ గాంధీ గారు ముందుకు వచ్చేదానికి ఆస్కారం ఉందని. ఇది మా పని ఏంటంటే అది ప్రిడిక్ట్ ముందుగా చేయడం. ఒక ఎమ్మెల్యే గారితో పనిచేస్తున్నాం, స్ట్రాటజికల్ పార్ట్నర్, అయ్యా మీరు వీక్ అవుతున్నారు మార్చుకోండి అని ముందుగా చెప్తాం. లేదా గవర్నమెంట్కి మనం ఇస్తున్నాం అనుకోండి, మీరు వీక్ అవుతున్నారు నెక్స్ట్ టైం ఇలా ఉంటే గెలవడం కష్టం ముందుగా చెప్తాం. సో మా పని అదే, మామూలుగా వెరిఫై చేసి ఎక్కడో ఉప్పు కారాలు టేస్ట్ చూసి చెప్పమంటారు చూడండి, ఉంటే కరెక్ట్ చేసుకుంటారు, కరెక్ట్ చేసుకోకపోతే మళ్ళీ ఓడిపోతారు, అంతే తేడా. ఓకే రైట్. ఢిల్లీ విషయానికి వస్తే ఒక సపరేట్ సినారియో అండి. అక్కడ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఇష్యూ అంతా కూడా చూస్తూ ఉన్నాం కదా, ఏమైనా సింపతి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్? మీకు ఢిల్లీ వరకు బయట వాళ్ళు చూసే ఢిల్లీకి లోపల ఢిల్లీ ప్రజలకి అభ్యస్గా తేడా ఉంటుంది. అక్కడ కూడా బీజేపీ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది, అక్కడ కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. బట్ మోస్ట్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అడ్మినిస్ట్రేషన్తో అక్కడ చేసే వర్క్తో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సాటిస్ఫైడ్ అనుకోండి, వాళ్ళు గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేస్తారు. లేదు కాంగ్రెస్ అసోసియేటీ మళ్ళీ ముందుకు వచ్చింది అనుకోండి, మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడం ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు అతిషి తీసుకుంటున్న డెవలప్మెంట్స్ అంటే కొత్తగా ఆమె చైర్లోకి వచ్చినా కూడా ఎలా ఉందంటారు ఇప్పటి వరకు అక్కడ సిచ్యువేషన్ ఆమ్ ఆద్మీ పార్టీకి? అంటే ఆబ్వియస్లీ ఇంకా కోర్ టీంలోనే రన్ అవుతున్నారు. తన మార్క్ ఆఫ్ పాలిటిక్స్ ఇంకా ప్రభావం ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే రైట్. కమింగ్ టు తెలుగు స్టేట్స్ అండి, చాలా ఉన్నాయి వైరల్ అవుతుంది మామూలుగా. అసలు నేను చెప్పేదానికి తమిళకి సంబంధం లేకుండా ఉంటుంది. బట్ యాక్చువల్లీ చెప్పింది ఏంటంటే పాయింట్ ఇంతకుముందు చెప్పినట్లు కూడా మేము ఏపీ తెలంగాణ కూడా ఒక డీటెయిల్ సర్వే చేస్తున్నామండి ఇప్పుడు కంటిన్యూస్గా చేస్తున్నాం. బట్ ఇదేంటంటే హర్యానా ఎలక్షన్స్ అయిన తర్వాత సెపరేట్ తెలంగాణ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడెక్కడ ఏం పాయింట్స్ మీద చేసాం, ఎంతమందిని అడిగాం, ఏ వేటి మీద వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్తామని ప్లాన్ చేస్తున్నాం. బట్ ఇట్స్ టూ ఎర్లీ కదండి, పార్టీస్ యాక్సెప్ట్ చేయాల్సిందే అంటారా? ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా 6 నెలలు టైం ఇద్దాం అనుకున్న అధికారంలో ఉన్న వాళ్ళు వదలరు. ఏదో ఒక కేసు, ఏదో ఒక వార్త వాళ్ళు ఎన్నికరించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సో పార్టీస్ అంటే మేము ప్రధాన ప్రతిపక్షం కాదు ఇంకోటి కాదు, ప్రజల పక్షం కూడా కాదు. మేమేంటంటే ఎవరు ఏమనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారో చెప్తుంటాం. ఏదైనా మీరు తీసుకుంటారా, యాక్సెప్ట్ చేస్తారా, లేదా ఇప్పుడు ఫస్ట్ టైం మేము వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అన్నప్పుడు అబ్బాయి ఇల్లు వైఎస్ఆర్సీపీ కోవట్ అన్నారు, టీడీపీ గెలుస్తున్నప్పుడు టీడీపీ కోవట్ అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తున్నప్పుడు రాహుల్ గాంధీ కొనేసారు. సో ఆల్ ది లేదా పాజిటివ్గా చెప్పే కామెంట్స్ ఉంటాయి, మంచి అభిమానించే వాళ్ళు ఉన్నారు, అన్న మీకోసం ఏదైనా చేస్తామని అని ఉంటారు. వీటి పర్స్పెక్టివ్ ప్రభావం మన మీద పడకుండా మనం న్యూట్రల్గా ఎక్కడెక్కడ స్టాండ్ ఉందని ఇంకొక 3 నెలలు అయితే చెప్తే బాగుంటుంది కదా అంటారు. మనం ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పుకుంటూ వెళ్తున్నాం. either you take or not, that's your decision. Right, coming to Hyderabad అండి, హైదరాబాద్ అంటే ఇప్పుడు అందరికి హైడ్రా గుర్తొస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఈ ఇంప్లిమెంటేషన్ ఎస్పెషలీ మీకు లైక్ ఇప్పుడు టీమ్ ఆల్రెడీ ఉండొచ్చు, ఒక కైండ్ ఆఫ్ అనాలిసిస్ లేదంటే ఒక అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు వచ్చి ఉంటుంది ఫీడ్బ్యాక్. ఏం చెప్తారు, హైడ్రా కరెక్టే అంటారా? కరెక్ట్ రాగానే ఒక ఎస్ ఆర్ నో స్టేట్మెంట్ మీద పాస్ చేయలేమండి దీని మీద. ఎందుకంటే హైడ్రా పైన ఎలా ఓవరాల్ గా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు సీఎం మీద డిస్కషన్ ఏదైనా వచ్చిందంటే దానికి ముందు వరకు ఏ డిస్కషన్ లేదు, ఎన్ని పథకాలు వచ్చినా కానీ అని లేదు. ఓన్లీ హైడ్రా ఒకటే తన ఇమేజ్ని ఒక డబుల్ చేయగలిగింది పార్టీ పర్స్పెక్టివ్లో. అట్ ది సేమ్ టైం నెగిటివిటీ ఏంటంటే ప్రజలు హ్యూజ్గా డిస్కస్ చేసుకునేది ఓకే మా ఇల్లు కొట్టేస్తున్నారు యాక్సెప్టెడ్, బట్ ఆ ఇల్లుకి పర్మిషన్ ఇచ్చిన 10 మంది యొక్క లిస్ట్ని వాళ్ళు సస్పెండ్ చేస్తారా చేయరా. ఇంకోటి రోడ్డు వెడల్పు చేస్తున్నారు అనుకోండి, రోడ్డుకి అటు ఇటు ఒక 10 షాపులు ఇటు 10 షాపులు అనుకోండి, రోడ్డు వెడల్పు చేస్తున్నప్పుడు ఆ 10 షాపుల వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ మీరు వెళ్ళి ట్రావెల్ చేసిన రోడ్డు చాలా బాగుంది, చాలా మంచి పని చేస్తున్నారు అనుకుంటారు. వీళ్ళ పర్స్పెక్టివ్ వేరు, వాళ్ళ పర్స్పెక్టివ్ వేరు. అలాగే పెద్ద పెద్ద భవనాలు కూల్చేస్తున్నా, పెద్ద పెద్ద కాలేజీలు కూల్చేస్తున్నా, కూల్చేయాలి అలాంటివి చేయాలి అని గట్టిగా అంటున్నారు.
కానీ ఇండివిజువల్గా తను ఇబ్బంది పడుతున్నప్పుడు నేను ఇంత కష్టపడి కట్టుకున్నాను, ఆ లోన్ ఈఎంఐ పెట్టి కట్టుకున్నాను, నాకు ముందుగానే చెప్పాలి కదా, లేదా నాకు పర్మిషన్ ఇచ్చినప్పుడు మేము కళ్ళు మూసుకోన్నారా? ఎందుకంటే గవర్నమెంట్ ఇది బీజేపీ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్, లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, తెలంగాణ గవర్నమెంట్ ఇది. సో ఈ రాష్ట్రం ఫామ్ అయినప్పటి నుంచి తెలంగాణ గవర్నమెంట్ లేదా ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి. కానీ ఇంతకుముందు ఇప్పుడు దాకా ఏం చేశారు ఇన్ని రోజులు అనే క్వశ్చన్ ఆబ్వియస్గా రైజ్ అవుతుంది. సో ఇవన్నీ కలబురుచుకొని చెప్పాలంటే, ఒకటి ఓవరాల్గా స్టేట్లో చూస్తే పీపుల్ ఆర్ మోర్ రైట్ అని అంటున్నారు, బట్